సో ఈ రోజు ఈ వీడియోలో క్రెడిట్ కార్డ్ లో ఉన్న అమౌంట్ ని ఫ్రీగా బ్యాంక్ అకౌంట్ కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చూద్దాం. సో చాలా యాప్స్ ఇప్పుడు 2 to 4% ఫీ అయితే చార్జ్ చేస్తున్నాయి. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే యాప్ లో జస్ట్ మీకు 1% మాత్రమే ఫీ అయితే ఉంటుంది. సో ఈ 1% కూడా రిఫండ్ అయితే వస్తుంది. అదేలాగో చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మనీ గోవింద్. వెల్కమ్ టు టెక్ మనీ గోవింద్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసుకుని మీరు ఈజ్ మై డీల్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు లెట్స్ గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీరు సింపుల్ గా గూగుల్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ తర్వాత పేజ్ లో మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద జనరేట్ ఓటీపీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి కింద మీకు వెరిఫై నవ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ తర్వాత మీరు ఒక 4 డిజిట్స్ పిన్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే యాప్ లోకి లాగిన్ అయిపోయి మీరు యాప్ యొక్క హోమ్ పేజ్ లోకి అయితే వచ్చేస్తారు. సో ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇక్కడ మీకు పే వయా క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీకు 2 బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. సో గుర్తు పెట్టుకోండి, ఇక్కడ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయకూడదు. సో ఇక్కడ వచ్చేసి మీ ఫ్రెండ్స్ కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు ఎంటర్ అమౌంట్ అని ఉంటుంది, అక్కడ మీరు ఎంత అమౌంట్ విత్డ్రా చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత కింద మీకు సెలెక్ట్ పేమెంట్ పర్పస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ ఫీ 1% అని ఉంటుంది, అది మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు ఎవరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేశారో వాళ్ళ యొక్క పాన్ కార్డ్ నెంబర్ మీరు ఎంటర్ చేసుకుని కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ తర్వాత కింద కంప్లీట్ ఫుల్ కేవైసీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని మీరు కేవైసీ అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో కేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అలాగే మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకుని కింద మీకు ఒక టిక్ బాక్స్ ఉంటుంది, దాని మీద టిక్ పెట్టుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీరు క్లిక్ చేసాక తర్వాత పేజ్ ఇక్కడ కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకుని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద టిక్ మార్క్ పెట్టుకుని కింద మీకు వెరిఫై నవ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకుని సింపుల్ గా మీరు ఆధార్ కార్డ్ అయితే వెరిఫై చేసుకోండి. వన్స్ క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో చూస్ సర్వీస్ అని మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మీకు క్విక్ ట్రాన్స్ఫర్, లేజీ ట్రాన్స్ఫర్, స్లో ట్రాన్స్ఫర్ అని మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఈ క్విక్ ట్రాన్స్ఫర్ లో 3 అవర్స్ లో మనీ ట్రాన్స్ఫర్ అవుతాయి, మీకు 1.5% ఛార్జ్ అయితే పడుతుంది. అండ్ సెకండ్ ఆప్షన్ లేజీ ట్రాన్స్ఫర్ లో 24 అవర్స్ లో మనీ ట్రాన్స్ఫర్ అవుతాయి, మీకు 1.2% ఛార్జ్ అయితే పడుతుంది. అండ్ థర్డ్ స్లో ట్రాన్స్ఫర్ లో 48 అవర్స్ లో మనీ ట్రాన్స్ఫర్ అవుతాయి, కానీ మీకు 1% ఛార్జ్ అయితే పడుతుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు స్లో ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకోండి, జస్ట్ మీరు 1% కే మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత కింద ఎంటర్ కూపన్ కోడ్ అని ఉంటుంది, ఈ కూపన్ కోడ్ నేను డిస్క్రిప్షన్ లో అలాగే స్క్రీన్ మీద కూడా ఇచ్చాను. సో ఈ కూపన్ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మీకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. అండ్ ఆ తర్వాత కింద మీరు క్రెడిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకుని కింద పే మీద మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీ యొక్క క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని మీరు అమౌంట్ అయితే పే చేయండి. వన్స్ పేమెంట్ చేసాక మీరు సెలెక్ట్ చేసుకున్న సెక్షన్ టైం బట్టి మీకు అమౌంట్ అయితే అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో వన్స్ మీకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిన 24 అవర్స్ లోగా మీకు ఒక స్క్రాచ్ కార్డ్ కూడా వస్తుంది. సో ఈ స్క్రాచ్ కార్డ్ మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ కింద మీకు మోర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసాక ఇక్కడ క్యాష్ బ్యాక్ అండ్ స్క్రాచ్ కార్డ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు స్క్రాచ్ కార్డ్ అయితే కనిపిస్తుంది, దీన్ని స్క్రాచ్ చేయండి, మీకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. గుర్తు పెట్టుకోండి, మీకు ఈ స్క్రాచ్ కార్డ్ కావాలంటే మీరు మినిమం 10,000 అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన కూపన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి, అప్పుడు మాత్రమే మీకు ఈ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు ఆల్మోస్ట్ ఫ్రీగా క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి అయితే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకొక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను, ఈ యాప్ CICRA PCI DSS సర్టిఫైడ్ సెక్యూర్డ్ యాప్ ఇది. సో ఇది ఓవరాల్ గా ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి రిలేటెడ్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మనీ గోవింద్ సైనింగ్ ఆఫ్ నౌ. జై హింద్.